డాక్యుమెంట్స్ తెమ్మంటే అది ఇది అంటావేంటి? మీరు ఒకసారి గదిలోకి రండి, చెప్తాను. ఆగక్షయ, గదిలోకి వచ్చి మీతో మాట్లాడేంత టైం నాకు లేదు. ముందు నువ్వు వెళ్ళి పత్రాలు తీసుకురా, నేను ఇప్పుడే బయలుదేరాలి. ఏంటి అలా చూస్తున్నావు? అది నేను పత్రాలు తీసుకురాలేదండి. ఏంటి, పత్రాలు తీసుకురాలేదా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పెద్దోడా, ఎవరైనా మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది కాదండి. పత్రాలు ఎందుకు తీసుకురాలేదు? రేపతను చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలియక టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. నువ్వేమో తీసుకురాలేదని కూల్గా చెప్తున్నావు. కాస్త నేను చెప్పేది వినండి. వినను. వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకిప్పుడు కావాల్సింది ఆ పత్రాలు మాత్రమే. చెప్పు, ఎందుకు తీసుకురాలేదు? రాజా, ముందు అక్షయ ఏం చెప్పాలనుకుంటుందో కొంచెం ప్రశాంతంగా విను, ఆ తర్వాత మాట్లాడు. మధ్యలో మాట్లాడకండి అని చెప్పాను కదా. అక్షయ, నువ్వు మీ నాన్న ఏమనుకుంటున్నారు అసలు? మీరిద్దరూ ప్లాన్ చేసి ఆ 10 లక్షలు నా నెత్తిన రుద్దాలనుకుంటున్నారా? ఏమన్నారు? ఓహో, నేను చెప్పింది అర్థం కాలేదా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? నువ్వు మీ నాన్న కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా?